ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి బుధవారం భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ కు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ సానాదుల బాలపోచయ్య, కో కన్వీనర్ అల్లిపిల్లి నరసింహారావు మాట్లాడారు. కేవలం ఒకే సామాజిక వర్గానికి లబ్ధి చేకూరుతుందని ఆవేదన వ్యక్తం చేస్తూ భారత్ బంద్ కు పిలుపునివ్వడం జరిగిందన్నారు. నంగనూరు మండల్ వేదికగా రేపు 21 రోజున భారత్ బంద్కు పిలిపిస్తూ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఏదైతే ఉందో నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఏదైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో అది మేము తప్పుపడుతూ, ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ చేయాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టి ఆర్టికల్ 341 ద్వారా 3/4 మెజార్టీతోని అమలు చేయాలి. కాబట్టి అట్లా చేయలేదు, కాబట్టి ఇది చెల్లనేలేదు. కాబట్టి వెనుకకే ఇది కోర్టు మరి తీర్పు తీసుకోవాలని మేము కోరుతూ ఈ భారత్ బంద్కు పిలిపిస్తున్నాము. దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాము. ఇట్లు నంగనూరు మండల్. జై భీమ్. మొన్న ఆగస్టు 1 తారీఖు నాడు సుప్రీంకోర్టు ఏదైతే వర్గీకరణ అనుకూలంగా తీర్పునిచ్చిందో దాన్ని దేశవ్యాప్తంగా ఉన్న దళితులందరూ వ్యతిరేకిస్తున్నారు. కేవలం ఒకే సామాజిక వర్గానికి ఇచ్చిన తీర్పును మేము అందరం వ్యతిరేకిస్తూ రేపు 21న భారత్ బంద్కు పిలుపునిచ్చాము. కాబట్టి ఉన్న వ్యాపారవేత్తలు కానీ, హై స్కూలు, ప్రైమరీ స్కూలు, ప్రతి ఒక్కరూ అందరూ సామాజిక బాధ్యతగా భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మేము చేస్తున్న కృషిని అందరూ అనుసరిస్తూ మాకు రేపు సహకరించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. జై భీమ్, జై భారత్.